మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. తద్వారా ఖర్చులను నియంత్రించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే ఏదైనా లోన్స్ లాంటివి ఉన్నా లేకపోతే ట్యాక్స్ లాంటివి ఉన్నా వాటిని కట్టడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వాటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే వృత్తిపరమైన విషయాలకు సంబంధించినవి కూడా ఎక్కువ శాతం మీకు కొంత స్ట్రెస్ అనేది అధికంగా ఉండడం బట్టి కొంత మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వృత్తిపరమైన కొత్త బాధ్యతల వల్ల కావచ్చు, వృత్తిలో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కావచ్చు, కొంత మానసిక స్థిమితాన్ని కోల్పోయే అవకాశాలను రీత్యా తగిన విధంగా ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఆశించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే చిన్ననాటి మిత్రులతో కలయిక కావచ్చు, దూర ప్రదేశాల నుంచి మంచి మంచి వర్తమానాలు అందుకోవడం, ఎదురు చూసిన విషయాలలో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే మీ యొక్క ముఖ్యుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా, అంటే చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం, నెట్వర్క్ పెంపొందించుకునే విధంగా ముందుకు వెళ్ళడం మొదలైన విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేదే అధికంగా ఉంది. మిత్రులతో కలిసి కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చేద్దాం అనుకుంటున్న పనులలో మంచి క్లారిటీతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో ఎక్కువ శాతం కష్టం అనేది ఉన్నప్పటికీ కూడా, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా సమయానికి పనులు నిర్వర్తించి, అంటే వాయిదాలు వేయకుండా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేసినట్లయితే తద్వారా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. లేనట్లయితే దానివల్ల కొంత వివాదాల్లాగా, సమయానికి మీరు పనిని ఇవ్వకపోవడం వల్ల పై అధికారులతో ఇబ్బందులు మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంది. కనుక సమయానికి పని చేసేసుకొని దాన్ని ఇవ్వడం అనేది, అలాగే దాంతోపాటుగా ఆలస్యాలు ఆటంకాలని నివారించే విధంగా మీరు చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, తద్వారా ఆర్థిక విషయాలు అనుకూలతలని పెంపొందించుకోవడం మొదలైనవి మనం ఇక్కడ గమనించుకోవాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఆసక్తి అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మికతతో పాటుగా నూతన విషయాలు స్టడీ చేయడానికి ఆసక్తి పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి సారించాలి. మాటల వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, ముఖ్యంగా సిబ్లింగ్స్తో కానీ, అంటే ముఖ్యులైన మీ యొక్క ఆత్మీయులైన మిత్రుల కన్నా కూడా ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు వైరాగ్యాన్ని అధిగమిస్తూ మాట్లాడాలి. అంటే వైరాగ్య ధోరణితో కొంతకాలం తాత్కాలికంగా దూరంగా ఉంటున్నట్టుగా ఉన్నా దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి రిలేషన్స్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా దాన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయంలో ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి. ముఖ్యంగా అది భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యం కావచ్చు, మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, వ్యక్తిగత వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఏదైనా సరే తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, పన్నుకి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు అనేవి ఇక్కడ మనకి అవసరం. అంటే ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. కంటి విషయంలో, లేకపోతే ఏదైనా మాట్లాడేప్పుడు, ఏదైనా కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ తీసుకున్నప్పుడు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు కొత్త ప్రదేశాల్లో కానీ, కొత్త ఆహార స్వీకరణప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల విషయంలో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనకి సాంఘిక సంబంధాల విషయంలో, కొత్త స్నేహాల విషయంలో, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. దానివల్ల లాభదాయకంగా ఉండే విధంగా ఆలోచనలు చేస్తారు. అలాగే అయినా కూడా కొన్నిసార్లు మీరు ఉద్వేగంగా మీకు ఉండే ఆలోచనల వల్ల స్నేహ సంబంధాలతో కానీ, లేకపోతే జీవిత భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉండే రీత్యా వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఎక్కువ శాతం
పరిస్థితులకు అనుకూలంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే స్నేహ సంబంధాలను నిలుపుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి ఎక్కువ శాతం పూర్వపు విషయాలు ఏదైనా ఉన్నా అంటే రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వాటికి సంబంధించిన ఖర్చులు లాంటివి ఉంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇతరుల మీద విజయం సాధించడానికి పోటీతత్వాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆ కృషితో వ్యాపారంలో పోటీతత్వంతో ఇతరుల మీద మీరు విజయం సాధించడానికి చేసుకునే ఖర్చులు లాంటి వాటికి అవకాశాలు అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా విద్యార్థులకి విద్యాపరమైన విషయాల్లో పోటీతత్వాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించుకోవడం అనేది, అలాగే దీంతోపాటుగా న్యాయ సంబంధమైన విషయాలు శత్రు రోగ రుణాలను జయించే విధంగా మీరు కరెక్ట్గా ప్లానింగ్తో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అయితే ఈ రకమైన కృషి చేసేటప్పుడు కూడా ఇక్కడ ఎవరికన్నా రుణాలు ఇవ్వడం విషయంలో కానీ లేకపోతే వాళ్ళు తీరుస్తారు అనుకున్న విషయంలో కానీ కొంత మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే కొత్త రుణాలు ఇచ్చేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అన్న భావన ఒకటి మనం ఇక్కడ గమనించుకోవాలి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆలోచనలలో ఆటంకాలు, లేకపోతే వచ్చిన ఆలోచన పదే పదే రావడం, వచ్చిన ఆలోచనని కరెక్ట్గా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి వేసుకునే ప్రణాళికని కొన్నిసార్లు మీరే దాన్ని అంత సీరియస్గా తీసుకోవడం వల్ల దాన్ని అక్కడ మర్చిపోవడం, దానివల్ల పనులు ఎక్కడికక్కడ పెండింగ్లో పడిపోయే అవకాశాలు లాంటివి ఉంటాయి. కనుక ఆలోచనలని నియంత్రించుకుంటూ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అంటే కొంత జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి, ఆలోచనలని నియంత్రించుకోవాలి. మంచి ఆలోచనల వైపు మీరు అంటే ఆలోచనలు వచ్చిన వాటిని దాన్ని కరెక్ట్గా ప్లాన్లో పెట్టుకోవడానికి విధంగా ఆ విధానంలో ఆలోచన అనేది చాలా చాలా ముఖ్యమని ఇక్కడ ఒకటి మనం గమనించుకోవాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అవకాశాలు లాంటివి, కొత్త అవకాశాలు, స్నేహ సంబంధాలు, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ ఎవరితోనైనా సరే మీకు మంచి అవకాశాలు, మీ యొక్క ఆరోగ్య అభివృద్ధి మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు అనే దాని మీద మాత్రం ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా కుటుంబంలో మీరు ఏదన్నా ఒక ముఖ్యమైన కార్యక్రమం అంటే అది ఏదైనా స్థిరాస్తులకు సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో ఆ గృహాన్ని ఏదన్నా రిపేర్ లాంటివి చేయించటమా, ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం ఆలోచనలు చేయడం మొదలైన వాటి కొరకు ఎక్కువ శాతం ఆలోచనలు చేయడం మాత్రమే కాకుండా అధిక ఖర్చులకి అవకాశం ఒకటి ఉంది. అంటే గృహ సంబంధమైన విషయాల్లో కానీ వాహన సంబంధమైన విషయాల్లో కానీ అధికంగా ఖర్చు అనేది సూచితం అవుతుంది. కనుక ఆ అధిక ఖర్చుని నియంత్రించుకుంటూ సరైన ప్రణాళికతో వెళ్ళడానికి ఒకటి మీరు ప్రయత్నం చేయాలి. అలాగే దాంతోపాటుగా స్థిరాస్తులని మీరు అంటే ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కనుక భూమికి సంబంధించి ఏదన్నా కొనుగోలు వ్యవహారాలు చేయాలి అనుకున్నప్పుడు కూడా మధ్యవర్తుల్ని నమ్మి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి మీ వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. అలాగే స్థిర నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. భాగస్వామి యొక్క సహకారం మీకు బాగుంటుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సంతానంతో కలిపి కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి జీవిత భాగస్వామి సంతానంతో కలిపి కొత్త ప్రదేశాల్లో వారి యొక్క విద్యాభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో ఇది ఒక కీలకమైన సమయంగా కూడా దీన్ని మనం చెప్పచ్చు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మాట్లాడే విషయాలలో సమయానికి స్ఫురించకపోవడం వల్ల కానీ లేకపోతే ముఖ్యమైన విషయాలు వాయిదా వేయడం వల్ల కానీ అది ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ వాగ్దానాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధానంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే
ఎప్పుడు చేసుకోవాల్సిన పని నాకు ఇప్పుడు చేయకుండా పోస్ట్ పోన్ చేద్దాం అనుకోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, పోటీలకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే దాంతోపాటుగా కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు, కొత్త వ్యక్తుల దగ్గర నుంచి సలహా సహకారాన్ని కోరుకుంటున్నప్పుడు తగిన విధంగా మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి వారి యొక్క సహకారాన్ని ఉపయోగించుకునే విషయంలో వారికి తగిన విధంగా వారిని అనునయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఈ యొక్క మీనరాశి వాళ్ళ విషయంలో మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. కానీ ఏదో తెలియని అసంతృప్తి లాంటిది, ఈ పని చేస్తాను అనుకున్న వ్యక్తులే నేను ఎంతవరకు చేయగలనా, లేదా నా సృజనాత్మకత సరిపోతుందా, లేదా పోనీ ఇప్పుడు చేయకుండా పోస్ట్ పోన్ చేద్దామా, లేకపోతే ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురవడం వల్ల కొంత నిర్లిప్తత మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉండడం బట్టి కూడా వచ్చిన లాభాన్ని, వచ్చిన శ్రమని రెండింటినీ మిళితం చేసుకోవడం వల్ల లాభం కన్నా శ్రమకే ఎక్కువ స్థాయిలో మీరు చూసుకొని ఆ పనిని పూర్తిగా నిర్వహించకుండా మధ్యలో కూడా వదిలేసే అవకాశాలు లాంటివి ఉంటాయి. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, లేకపోతే భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు.